బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్లో తాజా పరిణామాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్న వేళ ఇవాళ మరోసారి మాజీ మంత్రి హరీష్ రావు ఇంటికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. హైదరాబాద్ కోకాపేటలోని హరీష్ రావు నివాసంలో పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. కేటీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో ఉద్యోగ సంఘాల మాజీ నేతలతో కేటీఆర్ హరీష్ రావు భేటీ అయ్యారు. ఇదిలా ఉంటే హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వరుసగా వెళ్లటం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. అగ్రనేతల వరుస సమావేశాలతో పార్టీలో ఏదైనా మార్పులు సంభవించబోతున్నాయా లేక ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వంపై చేయాల్సిన పోరాటంపై ఏదైనా చర్చిస్తున్నారనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. రైట్, బీఆర్ఎస్లో తాజా పరిణామాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్న వేళ ఇవాళ మరోసారి మాజీ మంత్రి హరీష్ రావు ఇంటికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. హైదరాబాద్ కోకాపేటలోని హరీష్ రావు నివాసంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. కేటీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో ఉద్యోగ సంఘాల మాజీ నేతలతో కేటీఆర్ హరీష్ రావు భేటీ అయ్యారు. ఇదిలా ఉంటే హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వరుసగా వెళ్లడం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఏడాది కంప్లీట్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కావచ్చు, అమలు చేసినటువంటి పథకాలు కావచ్చు, పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువ అవ్వట్లేదు. ఖచ్చితంగా ఇప్పటికైనా మన గలం విప్పాలి అని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకున్నట్టు చూస్తుంది. గత కొన్ని రోజులుగా ఇప్పటికీ పలుమార్లు కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ కూడా ఏ ప్రభుత్వానికైనా కూడా ఎంతో కొంత సమయం పడుతుందని చెప్పి మేము ఇన్ని రోజులు కూడా నోరు చెప్పకుండా ఉన్నాము. కానీ ఏడాది పూర్తి చేస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపైన కావచ్చు ఇచ్చినటువంటి పథకాలు, హామీలపైన దృష్టి సారించలేదు. కేవలం వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలపైన దృష్టి సారిస్తుందని చెప్పేసి ఇప్పటికే కేసీఆర్ కూడా పలు సందర్భాల్లో చెప్పిన సందర్భం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి తాజాగా వరంగల్ వచ్చినటువంటి సభలో కూడా కొన్ని కామెంట్స్ చేశారు కేసీఆర్. అంతేకాకుండా వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే, బీఆర్ఎస్ అంటూ కూడా కొన్ని ఘాటైన వ్యాఖ్యలు కూడా చేసిన అంశం సంబంధించి పూర్తి స్థాయిలో ఏడాదిన్నర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పూర్తి అవుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి అయినా కూడా గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ చేస్తున్నటువంటి అమలు కాని అంశాలకు సంబంధించి, ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలి అన్న ఉద్దేశంతో ఇప్పటికే బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రచారాలు కావచ్చు, ఇంకా ఇతర అంశాలకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో ఫోకస్ చేసే విధంగా ముందుకెళ్లాలి, ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయించుకున్న అంశానికి సంబంధించి తాజాగా నిన్న హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లారు. కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ మూడు ముక్కలు అవుతుంది, ఎవరికి వారే ఏమన్నా చేయన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి పూర్తి స్థాయిలో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుండడము. అందుకు అనుగుణంగా తాజాగా హరీష్ రావు పెట్టినటువంటి ట్వీట్లో కూడా మేము కేసీఆర్ కి అధ్యక్ష అంటే వాళ్ళ హయాంలోనే పనిచేస్తాము, వాళ్ళకు అనుగుణంగానే పనిచేస్తామని చెప్పి చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, అధ్యక్షుడిగా కేటీఆర్ ని నియమిస్తే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పినటువంటి మాటలకు సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, అటు రాజకీయ వర్గాలు కూడా చర్చ జరుగుతున్న సందర్భంగా వీళ్ళు భేటీ అవ్వడం మాత్రం కొంత ప్రాధాన్యత సంతరించుకొని, కానీ వాళ్ళు చెప్పినటువంటి అంశాలు మనం చూసినట్లయితే గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయట్లేదు హామీలు, ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకి చేరువ కావట్లేదు అని చెప్పేసి మేము ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నిలదీసే యోచనలో కూడా మీటింగ్ పెట్టుకున్నామని చెప్పేసి వాళ్ళు అనక్లియర్గా చెప్తున్న అంశం అయితే కనబడుతుంది. అయితే పూర్తి స్థాయిలో ఉద్యోగ సంఘాలకు సంబంధించి కావచ్చు, ఉద్యోగులకు సంబంధించి కావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కి సంబంధించి కావచ్చు, అంటే ఉద్యోగులు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి చెందాల్సినటువంటి ఫండ్స్ కు సంబంధించి కావచ్చు, ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయట్లేదు. ఉద్యోగులు కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ లేని విధంగా, ఎప్పుడు రాని విధంగా ఉద్యోగులకు మొదటి తారీఖున జీతం ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో అబద్ధాలు ఇస్తున్నారే తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రావట్లే అని చెప్పేసి ప్రత్యక్షాలు ఎండగడుతున్న సందర్భం కనబడుతుంది. అయితే వీటన్నిటికీ సంబంధించి ప్రజల్లోకి వెళ్లడమే కాకుండా ఇంకా మరొకసారి బీఆర్ఎస్ పార్టీని అంటే పూర్తి స్థాయిలో పటిష్టం చేసేందుకు వీళ్ళు సన్నాహాలు చర్యలు చేపడుతున్న సందర్భం కనబడుతుంది. మరొకసారి
గ్రౌండ్ లోకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయడం కావచ్చు, సభ్యత్వ నమోదు ప్రక్రియని మరొకసారి చేపట్టడం కావచ్చు. వివిధ ఉద్యోగ సంఘాలు ఇప్పటికే బీఆర్ఎస్ అనుబంధ సంఘాలు ఉన్నాయి, వాళ్ళందరితో కూడా చర్చించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ని ఎండగట్టే పని పెట్టుకుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇదంతా ఒక పక్కన పెడితే ఉద్యోగ సంఘాలు మరొకసారి హరీష్ రావు ఇంట్లో భేటీ అయ్యారు. అందులో స్వామి గౌడ్ తో పాటు శ్రీనివాస్ గౌడ్, వివిధ ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. మరొకసారి హరీష్ రావు కూడా ఈ భేటీలో ఉన్నారు. నిన్ననే దాదాపు 2 గంటల పైన వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్నారు. ఈ రోజు కూడా రైట్ ఒకటే భవిత, అంటే అధ్యక్ష పదవి మార్పుపై ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం? అంటే బయటికి చెప్తున్నటువంటి అంశాలు గతంలో కూడా చాలా అంశాలు మనం చూసుకున్నాం, కానీ లోపల ఏం జరుగుతుందో అనేది బయటకు ఒక హింట్ ఇస్తూ మాట్లాడే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సో ఏమైనా కవిత ఇక్కడ అందుబాటులో లేరు, అమెరికా టూర్లో ఉన్నటువంటి పరిస్థితి, ఏమైనా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయా? సో హరీష్ రావు, కేటీఆర్ దూరంగా ఉన్న వాళ్ళు కలవబోతున్నారు, పార్టీ కోసం కలుస్తున్నారు, లేకపోతే సొంత ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఏదైనా ఒక పార్టీలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలి అంటే పార్టీ క్యాడర్ మొత్తం అభిప్రాయ సేకరణ చేస్తుంది. ఖచ్చితంగా ఒకవైపు వాళ్ళందరూ కుటుంబకు సంబంధించినటువంటి వ్యక్తులు అయినప్పటికీ కూడా ఎవరినైనా అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టే ముందు అందరి సలహాలు సూచనలు తీసుకోవడం అనేది ఇది కామన్ గా ఉంటది. అయితే ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కుటుంబ పాలన పోషిస్తుందని చెప్పి ప్రతిపక్షాలు అప్పుడు ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళ నలుగురిదే హవా అన్నట్టుగా కూడా ఎన్నోసార్లు వీళ్ళు చేసినటువంటి విమర్శలు కావచ్చు, ఇతరత వాటికి సంబంధించి కావచ్చు. అయితే గత కొన్ని రోజులుగా ఇటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా 3 ముక్కలాట అయిపోయారు. ఎవరి మాట కూడా ఎవరు వినడం లేదు అని చెప్పేసి వస్తున్నటువంటి వార్తలని తిప్పికొట్టడానికే ఇది ఒక ఎత్తుగడ అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాజాగా హరీష్ రావుకి, కేటీఆర్ కి కవిత కూడా పడట్లేదు. గత 10 ఏళ్లు పాలించినటువంటి కేసీఆర్ హయాంలో ఎక్కడ కూడా సామాజిక కోణాన్ని కవిత ముందుకు తీసుకురాలేదు, బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా పోరాడలేదు, మహిళలకి రిజర్వేషన్ కి సంబంధించి కూడా ఎక్కడ కూడా పోరాడిన సందర్భం లేదు. కానీ ఇప్పుడు కొత్తగా బీసీ రిజర్వేషన్ అని ఉద్యోగ సంఘాలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కావచ్చు, ఇంకా మిగతా సంబంధించి సామాజిక బాధ్యత పాటించలేదు గతంలో అని చెప్పేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా కూడా అందరూ అనుకుంటున్న సమయంలో ఇవన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు భేటీ అవ్వాలి అన్నట్టుగా వాళ్ళు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ భేటీ కేవలము అంటే బయట వచ్చినటువంటి వార్తలకి చెక్ పెట్టడం కోసం అన్నట్టుగా కూడా కొంతమేరకి మనకు ఉన్నటువంటి సమాచారం. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.